హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే నేను న్యాచురల్గా రోజ్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. మనం ఎన్నో రోజ్ పౌడర్స్ బయట ఫేస్ ప్యాక్లు అన్నీ కొనుక్కుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాగా ఇంట్లోనే న్యాచురల్గా రోజ్ పౌడర్ తయారు చేసుకుని ఫేస్ ప్యాక్ చేసుకుంటే అయితే మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. చాలా ఈజీ మెథడ్లో, చాలా ఈజీ ప్రాసెస్లో చూస్తున్నారు కదా. ఇలా సెంటు పూలు అంటూ ఉంటారనమాట. గులాబీ పూల్లో గులాబీ సెంటు పూలు కూడా ఉంటాయి. ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటి ఫ్లవర్స్ అయితే తెచ్చుకోవాలి. ఈ పూలు తెచ్చుకున్న తర్వాత మంచిగా కడుక్కొని ఇలాగా రెక్కలైతే అన్నిటినీ కూడా ఓపెన్ చేసుకుని నీట్గా కడుక్కోవాలి. కడుక్కొని మనం ఎండలో పెట్టుకుంటే అయితే ఇలా అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మంచిగా ఎండిపోయినాయి. సో అన్ని పూలను ఎండ పెడితే ఇంత చిన్నగా కొన్ని మాత్రమే అవుతాయి అన్నమాట. సో ఇలాంటి ఈ రోజ్ పెటల్స్, ఇన్ని రోజ్ ఫ్లవర్స్ కలిపి ఇంతే అయిందండి నాకైతే. చూస్తున్నారు కదా, ఈ రోజ్ ఫ్లవర్స్ని నేను మిక్సీ జార్లో అయితే వేసేసుకుని పౌడర్ పట్టేసుకుంటాను. సో మనకి ఏ కెమికల్స్ లేకుండా, ఏవి లేకుండా చాలా మంచిగా ప్యూర్ రోజ్ పౌడర్ అయితే తయారైపోయింది. ఈ రోజ్ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము, లేదా ఒక టప్పర్వేర్ బాక్స్లో కానీ, లేదంటే ఏదైనా ఒక సీసా జార్లో కూడా వేసేసుకుని టైట్గా ప్యాక్ చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్ ప్యాక్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, చాలా ప్యూర్ అనమాట. ఓన్లీ రోజ్ పెటల్స్ మాత్రమే అనమాట ఇవి, వేరేవి ఇంకా ఏమీ కలపలేదు. లేదు మనం స్క్రబ్ లాగా కావాలి అని అనుకుంటే కనుక అందులో కొద్దిగా ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల మన ఫేస్కి ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇంకా న్యాచురల్ గ్లో రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నేనైతే వాడుతున్నాను. ఇంతకు ముందుకు వీడియోలో మీకు రోజ్ వాటర్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఒక వీడియోలో పెట్టానన్నమాట. సో మీరు ఆ వీడియో కూడా చూడండి, లైక్ చేయండి. ఇంకా ఈ రోజ్ పౌడర్ కూడా మీరు ఇంట్లో తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి బయట వచ్చేసి మార్కెట్లో దొరికేవి అన్నీ కూడా చాలా ఒరిజినల్గా ఉండవన్నమాట. సో మీరు ఇలా ఇంట్లో ట్రై చేసుకుని చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.